హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అరే వీళ్ళేంది ఇక్కడ ఉన్నారని అనుకుంటున్నారా? మా మమ్మీ, మా అమ్మమ్మ, మా ఆంటీ, అన్నయ్య, అంకుల్ అయితే మానసాదేవి టెంపుల్కి అయితే వెళ్ళిర్రు. కార్తీక మాసం కాబట్టి కొంచెం భక్తి అయితే ఉండాలి కదా, సో అందుకే ఇక్కడికైతే వెళ్ళిర్రు అనమాట. ఇది కూడా ఇప్పుడు చాలా ఫేమస్ అవుతుంది. కార్తీక మాసం కాబట్టి ఇక్కడికి చాలా మంది వస్తున్నారు. అసలు ఫస్ట్ టైం మేము మా చిన్నమ్మమ్మ వాళ్ళతో వెళ్ళినప్పుడు ఇట్లా అస్సలు లేదు. ఇక్కడ ఈ శివలింగానికి ప్రతిమలకి అభిషేకం అయితే చేస్తారు. నేను ఫస్ట్ మా చిన్నమ్మ వాళ్ళతో వచ్చినప్పుడు చాలా ఫ్రీ ఉండే, కానీ ఇప్పుడు ఘోరంగా రష్ ఉంది. అరే ఈమెంది కనిపిస్తలేనని అనుకుంటున్నారా? నేను వెళ్ళలేదు, నేను స్కూల్కి వెళ్ళిన. మా మమ్మీ వాళ్ళైతే వెళ్ళిర్రు. మీరు కార్తీక మాసంలో ఈ టెంపుల్ని విజిట్ చేశారా? విజిట్ చేస్తే నాకైతే కమెంట్ చేయండి. మా మమ్మీ, మా ఆంటీ, మా అమ్మమ్మ అందరైతే ఇక్కడ కూడా ఉసిరి దీపం పెట్టిర్రు. కార్తీక మాసం కాబట్టి ఉసిరి దీపం పెడుతున్నారు. ఇక్కడ 108 శివలింగాలు ఉంటాయి, సో వాటికైతే వాటర్ అయితే పోయాలి. శివుడి కూతురు అయితే ఈ మానసాదేవియే. ఎలాంటి కష్టమైన ముడుపు కడితే తీరుతుందని ఇక్కడ నమ్మకం. ఈ టెంపుల్ కూడా స్వయంభూ అమ్మవారిదే అని అంటున్నారు. ఇక్కడ స్టార్టింగ్ ఎంటర్ కాగానే మనకైతే ఒక శివలింగం ఉంటుంది. దాని చుట్టూ 54 శివలింగాలు ఉన్నాయి అండ్ 54 నాగ ప్రతిమలు ఉన్నాయి. ఇక్కడ మనం ఏం కోరిక కోరుకున్నా జరుగుతుందని ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. మా మమ్మీ వాళ్ళైతే ఇంకో టెంపుల్కి అయితే వెళ్ళిర్రు. అది స్వయంభూ లక్ష్మీ గణపతి టెంపుల్. ఇది కూడా ఒక ఫేమస్ టెంపులే. ఈ టెంపుల్ కూడా చాలా బాగుందంట. ఇంకో టెంపుల్ కూడా వెళ్ళిర్రు, అది కట్కూరి ఎల్లమ్మ టెంపుల్. ఇది కూడా చాలా ఫేమసే. అన్నీ మానసాదేవి టెంపుల్కి దగ్గర ఉన్నాయే. మీరు కనుక మానసాదేవి టెంపుల్కి అయితే వెళ్తే ఖచ్చితంగా ఇవైతే విజిట్ అయితే చేయండి. స్వయంభూ లక్ష్మీ గణపతి టెంపుల్, కట్కూరి ఎల్లమ్మ టెంపుల్ చాలా మంచిగా ఉన్నాయి. మీరు కూడా ఈ టెంపుల్స్కి అయితే విజిట్ చేయాలని అనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.